ఓం నమ శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమ. ఓం నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయ నమ. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. ఓం నమో శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాయ నమ. ఓం నమో శ్రీ దక్షిణామూర్తి స్వామి దేవాయ నమ. ఓం నమో శ్రీ రాఘవేంద్ర స్వామి దేవాయ నమ. ఓం నమో శ్రీ షిరిడి సాయి దేవాయ నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 19వ తేదీ, శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ శుద్ధ విదియ, బృహస్పతి వాసరే గురువారం. ఇప్పుడు భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య 00316. ఈరోజు కొన్ని రోజుల అనంతరం శ్రీ కంచర్ల గోపన్న రామదాసు విరచిత శ్రీ దాశరథి శతక పద్యములను రెండింటిని పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఈరోజు 21వ రోజు 41వ పద్యాన్ని 42వ పద్యాన్ని పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఇప్పుడు 41వ పద్యం. కుక్షిన జాండ పంక్తులన గూర్చి, కుక్షిన జాండ పంక్తులన గూర్చి, చరాచర జగత్తు కోటి సంరక్షణ చేయు తండ్రివి, పరంపర నీ తనయుండనైన నా పక్షము నీవు గావవలదే. పాపములెన్నియు నర్చినన్ జగద్రక్షక కర్తవీవె గదా దాశరథి, కరుణాపయోనిధి. మరి ఈ దాశరథి శతక పద్యములను పాట రూపంలో మనకు అందిస్తూ కీర్తిశేషులు రాణి కామేశ్వరరావు గారు, అలాగే తాత్పర్యములను కూడా వాట్సాప్ ద్వారా అందించారు. ఇప్పుడు ఈరోజు నుంచి మరలా ఈ పద్యాలు తాత్పర్యములను పాడుకొని ఆనందిద్దాం. తాత్పర్యం: కుక్షి లోపల అంటే గర్భం లోపల సకల బ్రహ్మాండ సమూహాలను పొందికగా పెట్టుకొని చేతనములు అచేతనములు సకల ప్రాణి సమూహాన్ని రక్షించు తండ్రివి నీవే కాబట్టి, తరతరములుగా నీ కుమారుడనయ్యున్న నాయందు పక్షపాతివయ్యుండవలే. నేను పాపములను చేసిన వాడినని నన్ను విడువరాదు. ఎన్ని పాపములు చేసినా లోకమెల్లను రక్షించేవాడవు నీవే కాబట్టి, ఆ పని చేసేవాడవు నీవే కాబట్టి నీవే నన్ను కాపాడవలయును. ఇప్పుడు 42వ పద్యం. గద్దరి యోగి హృత్కమల ధరారసానుభవంబుదెల్దు, వెన్నిద్దపు గండు దీటి, గద్దరి యోగి హృత్కమలధర సారసానుభవంబుదెల్దు, పెన్నిద్ది గొండు దేటి, ధరణీసుత కౌగిలి పంజరమునన్ ముద్దులు గుల్కురా చిలుక ముక్తి నిధానమా రామ
రాగదే తద్దయు నేడు నా కడకు దాశరథి కరుణాపయోనిధి ఈ ఈ ఈ 42వ పద్యానికి తాత్పర్యం ఇలా ఉన్నది. పద్మపుష్పములలోని తేనె మాధుర్యాన్ని అనుభవించే గండు మెదలాగా యోగశీలుడైన భక్తుల హృదయాల్లో ఆనందాన్ని అనుభవించే వాడవును. గూటియందు రామచిలుకలాగా సీతాదేవి కౌగిలిలో సొంపులు కులుకువాడవు, మోక్షమిచ్చువాడవును అగో ఓ శ్రీరామ, నేడు నా వద్దకు రమ్మా, వేగము రమ్మా, అత్యంత వేగముగా రమ్మా. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. మరి రేపటి రోజు 43వ పద్యాన్ని 44వ పద్యాన్ని పాడుకుని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. నమస్కారం.